హాయ్. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. లాస్ట్ క్లాస్లో మనం ఏంటంటే ఆటో ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి, కాపర్ సేవింగ్ ఏంటి, అదేవిధంగా మన 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్కి ఆటో ట్రాన్స్ఫార్మర్కి డిఫరెన్స్ ఏంటి, దాని మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ అన్ని చూసాం. ఏ విధంగా కాపర్ సేవ్ చేసుకోవచ్చు, ఏ విధంగా ఆటో ట్రాన్స్ఫార్మర్ యూస్ చేసుకోవడం వల్ల మన కాపర్ సేవ్ అవుతుంది, దానికి రిలేషన్స్ ఏంటి విత్ రెస్పెక్ట్ టు ట్రాన్స్ఫర్మేషన్ రేషియోకి, అదేవిధంగా పవర్ ట్రాన్స్ఫర్ ఎలా ఉంటుంది, ఇది చూసాం కదా. ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే దానికి సంబంధించి ఒక ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే ఇది ఒక 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ అన్నమాట. ఇక్కడ ఈ 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్కి మనకి ఈ 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ ఇచ్చేసాడు. ఇక్కడ దాని కరస్పాండింగ్ వాల్యూస్ ఇచ్చాడు. ఆ వాల్యూస్ని బేసెస్కి మనం ఏం చేస్తామంటే ఇక్కడ దీనికి ఆన్సర్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు ఈ 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్కి ప్రైమరీ వోల్టేజ్ ఎంత అంట, 2000 వోల్ట్స్ అంట. సెకండరీ వోల్టేజ్ వచ్చేసరికి ఎంత అంటే 200 వోల్ట్స్. దానికి రేటింగ్ ఎంత ఇచ్చినాడంటే ఇక్కడ 20 kVA. ఓకేనా. రేటింగ్ ఎంత అంటే నాకు రేటింగ్ ఆఫ్ 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ ఎంత ఇచ్చినాడంటే ఇక్కడ 20 kVA. ప్రైమరీ వోల్టేజ్, ఇక్కడ నాకు ప్రైమరీ వోల్టేజ్ ఎంత ఇచ్చాడంటే ఇక్కడ 2000 వోల్ట్స్. అదేవిధంగా సెకండరీ వోల్టేజ్, ఇదే దాంట్లో సెకండరీ వోల్టేజ్ ఎంత ఇచ్చాడంటే నాకు 200 వోల్ట్స్. ఇది మనకు వాళ్ళు ఇచ్చిన డేటా. అయితే ఇక్కడ నాకేం కావాలి అంటే ఫస్ట్ ఈ ట్రాన్స్ఫార్మర్ ఏదైతే ఉందో అంటే 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్కి ప్రైమరీ కరెంట్ ఎంత, సెకండరీ కరెంట్ ఎంత. ఇప్పుడు నాకు ప్రైమరీ కరెంట్ కావాలి. ప్రైమరీ కరెంట్ ఇన్ 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్. ఇప్పుడు నా ప్రైమరీ కరెంట్ అన్నప్పుడు జనరల్గా ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ దేంట్లో ఉంటుంది, వోల్టేజ్ ఇంటూ కరెంట్. ఇక్కడ నాకు ఆల్రెడీ రేటింగ్ ఇచ్చాడు ఎంత, 20 kVA. అది అంటే వోల్టేజ్ ఇంటూ కరెంట్. దీన్నే మనం ఏమంటాం ఇక్కడ రేటింగ్ అంటాం. ఇక్కడ ప్రైమరీ తీసుకున్నాం కాబట్టి మనం V1 I1 అనుకున్నాం. ఇప్పుడు దీని నుంచి ఇప్పుడు నాకు ఆల్రెడీ ఈ యొక్క 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్కి రేటింగ్ ఇచ్చాడు ఎంత, 20 kVA. దట్ ఈక్వల్ టు 20 kVA. ఇక్కడ నాకు ప్రైమరీ సైడ్ వోల్టేజ్ తెలుసు, ఎంత ఇచ్చాడు, 2000 వోల్ట్స్. దాన్ని తీసుకుంటాం. 2000 వోల్ట్స్ ఇంటూ కరెంట్ I1 ఈక్వల్ టు 20 kV అంటే K అంటే ఎంత, 10⁻³ ఇంటూ వోల్ట్ యాంపియర్. ఇప్పుడు నాకు దీని నుంచి కరెంట్ మాత్రం కావాలి. అప్పుడు నాకేమవుతుంది, 20 ఇంటూ 10⁻³ ఓవర్ ఇది ఎంత, ఇది 2000. ఇక్కడ నాకు ఈ యొక్క 2000 అనేది దేంట్లో ఉంటుంది, వోల్ట్స్లో ఉంటుంది. ఇక్కడేమో వోల్ట్ యాంపియర్, ఇక్కడ వోల్ట్స్, ఇక్కడ వోల్ట్స్, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా. అప్పుడు నాకు ఇందులో ఏది ఉంటుంది అంటే యాంప్స్లో మాత్రం ఉంటుంది. ఇక్కడ 3 zeros, ఇక్కడ 3 zeros క్యాన్సిల్. 2 1 జర్ 2 10 జర్. అప్పుడు నా ప్రైమరీ కరెంట్ ఎంత వచ్చిందంటే ఇక్కడ నాకు 10 amperes వచ్చింది. 10 amperes అనేది ప్రైమరీ కరెంట్. ఇప్పుడు నాకు ఇంకొకటి ఏం కావాలి, సెకండరీ సైడ్ కరెంట్ ఎంతో కావాలి. అంటే ఈ ప్రైమరీ సైడ్ కరెంట్ ఎంత అంటే నాకు 10 amperes. ఇది క్లియర్. సిమిలర్లీ సెకండరీ సైడ్ కరెంట్ కావాలి. సెకండరీ కరెంట్ కావాలి. సెకండరీ కరెంట్ అన్నప్పుడు దీన్ని ఎలా రాసుకుంటాం మనం, V2 ఇంటూ I2గా రాసుకుంటాం. ఏంటి, విత్ రెస్పెక్ట్ రేటింగ్తో. ఇప్పుడు నాకు సెకండరీ కరెంట్ కావాలి కాబట్టి V2 I2 ఈక్వల్ టు రేటింగ్ అనేది అంతే ఉంటుంది, ఎంత, 20 kVA కాబట్టి 20 kVA. ఇప్పుడు నాకు సెకండరీ సైడ్ వోల్టేజ్ ఎంత ఇచ్చినాడు ఇక్కడ, 200 వోల్ట్స్. కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకుంటాం అంటే 200 ఇంటూ కరెంట్ I2 ఈక్వల్ టు 20 ఇంటూ 10⁻³. ఇప్పుడు నాకు ఓన్లీ కరెంట్ కావాలి కాబట్టి 20 ఇంటూ 10⁻³ ఓవర్ 200. 0 0. ఇక్కడ నాకేమవుతుంది, ఒక 0, ఇందులో ఒక 0 క్యాన్సిల్ అయిపోతే 2 ఉంటుంది. 2 2 గట్ క్యాన్సిల్. ఎంత వచ్చింది నాకు, 10² అంటే 100 amperes. ఇప్పుడు నా కరెంట్ ఎంత అంటే నాకు 100 amperes.
సో అంటే మనం తీసుకునే 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్కి ప్రైమరీ కరెంట్ ఏమో 10 యాంపియర్స్, సెకండరీ కరెంట్ వచ్చేసరికి 100 యాంపియర్స్ వచ్చింది. సో ఇది మన దగ్గర ఉన్న డేటా. అయితే ఇప్పుడు మనకేం కావాలి, ఆటో ట్రాన్స్ఫార్మర్ యొక్క రేటింగ్ కావాలి. సో ఆటో ట్రాన్స్ఫార్మర్ ఫస్ట్ రేటింగ్ కావాలి, ప్లస్ ఆటో ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రైమరీ కరెంట్ కావాలి. అదేవిధంగా సో మనకు ఈ యొక్క 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్తో కంపేర్ చేసుకుంటే ఆటో ట్రాన్స్ఫార్మర్ యూస్ చేసుకోవడం వల్ల పవర్ ట్రాన్స్ఫర్ అనేది సో త్రూ ఇండక్షన్ ద్వారా జరుగుతుంది, కండక్షన్ ద్వారా జరుగుతుంది. అదే నాకు 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నాం అనుకోండి, ఓన్లీ ఇండక్షన్ ప్రిన్సిపల్ ద్వారానే వర్క్ అవుతుంది అన్నమాట. సో ఇందులో కండక్షన్ పవర్ ఎంత అంటే 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్లో 0. సో ఇండక్షన్ పవర్ ట్రాన్స్ఫర్ ఎంత అంటే ఈ కేవీఏ రేటింగ్ ఉంది కదా, అదే నాకు ఇండక్షన్ పవర్ ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ ఈ ఆటో ట్రాన్స్ఫార్మర్ వచ్చేసరికి ఇక్కడ నాకు ఇండక్షన్ ద్వారా పవర్ ట్రాన్స్ఫర్ అవుతుంది, కండక్షన్ ద్వారా పవర్ ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి వాటి రెండింటిని మనం సపరేట్ కనుక్కోవాలి. సో దాంతో పాటు నువ్వు ఇంకోటి ఏం కావాలి, సో ఇక్కడ 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్కి ఎఫిషియన్సీ ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు ఎఫిషియన్సీ? 98% అంట. అయితే ఆటో ట్రాన్స్ఫార్మర్కి ఎఫిషియన్సీ కూడా కనుక్కోవాలి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏదైతే తీసుకున్నామో 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ని, సో దీన్ని మనం ఏం చేస్తామంటే ఆటో ట్రాన్స్ఫార్మర్గా చేంజ్ చేసుకుంటాం. సో ఇచ్చిన 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ని ఆటో ట్రాన్స్ఫార్మర్గా చేంజ్ చేసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి ఏదైతే 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ ఇచ్చాడో దాన్ని మనం ఆటో ట్రాన్స్ఫార్మర్ మార్చుకుంటాం. సో ఆటో ట్రాన్స్ఫార్మర్ మార్చుకున్నప్పుడు ఇది ఏమవుతుందంటే ఇక్కడ సో ఆటో ట్రాన్స్ఫార్మర్ మనం ఏం చేస్తాం, సింగిల్ వైండింగే తీసుకుంటాం కదా. సింగిల్ వైండింగ్ తీసుకున్నాం. సో ఇక్కడ నాకేంటంటే ప్రైమరీ వోల్టేజ్ ఎంత ఉందంటే ఇక్కడ నాకు 2000 వోల్ట్స్. సో ఇందులో పాస్ అయ్యే కరెంట్ I1. మరి సెకండరీ సైడ్ వచ్చేసరికి ఎంత వోల్టేజ్ ఉంటుంది అన్నప్పుడు, సో ఇక్కడ చూడండి ప్రైమరీ వోల్టేజ్ 200, సెకండరీ వోల్టేజ్ 200. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత అవుతుంది నాకు 2200 అవుతుంది. అంతేనా? సో ప్రైమరీ సైడ్ వచ్చేమో 2000, సెకండరీ సైడ్ 200 కాబట్టి టోటల్ యాడ్ చేసి ఎంత అయింది నాకు 2200. సో అదే నాకు ఏమవుతుంది ఇక్కడ సెకండరీ వోల్టేజ్ అవుతుంది. సో 2200 వోల్ట్స్. సో ఇది నాకు వోల్ట్స్. సో ఇందులో పాస్ అయ్యే కరెంట్ ఏంటంటే మనకు I2 కరెంట్. సో ప్రైమరీ సైడ్ I1 అనుకున్నాం. సో ఇది ఓకేనా. సో ఇప్పుడు నాకేంటంటే సో ఇప్పుడు దాని మీనింగ్ ఏంటంటే ఈ పార్ట్ ఏదైతే ఉందో సో ఇదంతా నాకు 2000 అని దాని మీనింగ్. సో ఈ పార్ట్ ఏదైతే ఉందో అది 200 వోల్ట్స్ అని. అంటే మనం ఏదైతే 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నామో సో దాన్ని ఆటో ట్రాన్స్ఫార్మర్ చేంజ్ చేసినప్పుడు సో ఇలా ఇండికేట్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు దీని నుంచి ఇప్పుడు నాకేంటంటే ప్రైమరీ వోల్టేజ్ వచ్చేసరికి ఎంత వచ్చింది 2000 వోల్ట్స్, సెకండరీ సైడ్ వోల్టేజ్ వచ్చేసరికి ఎంత వచ్చింది 2200 వోల్ట్స్. సో ఇక్కడ దీని నుంచి నాకేం కావాలి అంటే ట్రాన్స్ఫర్మేషన్ రేషియో కావాలి. సో ట్రాన్స్ఫర్మేషన్ రేషియో ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ రేషియో అన్నప్పుడు సో ఏమవుతుంది ఇది, సో ట్రాన్స్ఫర్మేషన్ రేషియో అంటే ఏంటి, మనం V2/V1గా తీసుకుంటాం. లేదు ఇంకో విధంగా ఏం చెప్పుకుంటాం, హై వోల్టేజ్ ఓవర్ లో వోల్టేజ్గా తీసుకుంటాం. ఇక హై వోల్టేజ్ అన్నప్పుడు ఎంత ఉంది, సో 2200 వోల్ట్స్. సారీ ఒక్క నిమిషం. సో ఇక్కడ చూడండి సో ఇక్కడ టన్స్ రేషియో తీసుకుంటాం. నాట్ ట్రాన్స్ఫర్మేషన్ రేషియో, టన్స్ రేషియో చూడండి. సో ట్రాన్స్ఫర్మేషన్ రేషియో వేరు, టన్స్ రేషియో వేరు. సో ఇక్కడ మనం ఏంటంటే టన్స్ రేషియో తీసుకుంటాం. చూడండి సో టన్స్ రేషియో అన్నప్పుడు ఏమొస్తుందంటే నాకు V1/V2గా తీసుకుంటాం. సో ఇప్పుడు నాకు V1 అన్నప్పుడు ఇక్కడ ఎంత ఉందంటే 2000 వోల్ట్స్ ఉంది. అదేవిధంగా V2 అన్నప్పుడు ఎంత ఉందంటే నాకు 2200 ఉంది. సో ఇక్కడ 2 zeros క్యాన్సిల్. సో నాకు ఎంత వస్తుంది 10/11 వస్తుంది. సో దీన్ని మనం సమ్ K అనుకుందాం. సో టన్స్ రేషియో K = 10/11. ఓకేనా. సో ఇది సో ఇప్పుడు నాకు టన్స్ రేషియో అనేది వచ్చింది.
సో ఇప్పుడు నాకేం కావాలి అంటే రేటింగ్ కావాలి. సో రేటింగ్ కావాలి అన్నప్పుడు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, సో మనకు 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్లో సెకండరీ సైడ్ ఎంత కరెంట్ అయితే ఉందో, 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్లో సెకండరీ సైడ్ ఎంత కరెంట్ అయితే ఉందో సేమ్ కరెంట్ అనేది ఆటో ట్రాన్స్ఫార్మర్లో కూడా ఉంటుంది. సో ఇక్కడ నాకేంటంటే 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్లో సెకండరీ కరెంట్ ఏదైతే ఉందో అదే సేమ్ కరెంట్ అనేది, సో సేమ్ కరెంట్ ఎగ్జిస్టింగ్ ఆటో ట్రాన్స్ఫార్మర్ at secondary end. దాన్ని లోడ్ సైడ్ కూడా అనొచ్చు. ఓకేనా? సో ఇక్కడ నాకు 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్లో సెకండరీ సైడ్ కరెంట్ ఎంత ఉందంటే 100 ఆంపియర్స్ ఉంది కాబట్టి 100 ఆంపియర్స్. సో అంటే ఇక్కడ నాకేమవుతుంది, ఆటో ట్రాన్స్ఫార్మర్లో కూడా సెకండరీ సైడ్ కరెంట్ అంతే 100 ఆంపియర్స్. సో కాబట్టి దీని వాల్యూ ఎంత అంటే నాకు ఇక్కడ 100 ఆంపియర్స్. ఓకేనా? సో ఇది. సో ఇప్పుడు దీన్ని బట్టి నాకు రేటింగ్ ఉంటుంది. సో రేటింగ్ అంటే ఏంటి, మనకు ఫార్ములా వోల్టేజ్ ఇంటూ కరెంట్నే మనం ఏమంటాం అంటే రేటింగ్ అంటాం కదా. సో కెపాసిటీ ఆఫ్ ఆటో ట్రాన్స్ఫార్మర్, సో కెపాసిటీ ఆఫ్ ఆటో ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ వోల్టేజ్ ఇంటూ కరెంట్. సో ప్రొడక్ట్ ఆఫ్ వోల్టేజ్ ఇంటూ కరెంట్ అంటే ఏ సైడ్ తీసుకున్నాం మనం, సెకండరీ సైడ్. సో కాబట్టి V2 ఇంటూ I2. సో దీన్నే మనం VH ఇంటూ IH కూడా రాసుకోవచ్చు. సో ఇక్కడ VH అంటే ఏంటంటే హై వోల్టేజ్ ఎంత ఉంది, 2200. అదేవిధంగా కరెంట్ ఎంత ఉంది, ఇంటూ 100. సో అప్పుడు నాకు ఎంత అవుతుంది, ఇది 220 kVA. సో ఇక్కడ చూడండి, నార్మల్ ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నప్పుడు, 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నప్పుడు దాని రేటింగ్ ఎంత ఉందంటే ఇక్కడ 20 kVA. బట్ అదే ట్రాన్స్ఫార్మర్ అనేది దాని యొక్క రేటింగ్ ఎంత అయిందంటే ఇక్కడ 220 kVA అయింది, అంటే 220 kVA అయింది. ఓకేనా? సో అది అందుకే మనకు నార్మల్ ట్రాన్స్ఫార్మర్తో కంపేర్ చేసుకుంటే ఆటో ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ ఎలా ఉంటుంది అంటే నాకు చాలా హెవీగా ఉంటుంది. ఓకేనా? సో ఓకే, ఇప్పుడు నాకేం కావాలి అంటే ప్రైమరీ కరెంట్ కావాలి. సో ప్రైమరీ కరెంట్ ఆఫ్ ఆటో ట్రాన్స్ఫార్మర్ కావాలి. మనం ఇంతకు సెకండరీ కరెంట్ చూసాం, ఎందుకంటే మనకు 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ ఏదైతే ఉంటుందో అదే కరెంటే ఉంటుంది అన్నమాట ఆటో ట్రాన్స్ఫార్మర్ కూడా, సెకండరీ కరెంట్ అనేది. కానీ మనకు ప్రైమరీ కరెంట్ తెలియదు కదా. సో ప్రైమరీ కరెంట్ కావాలి. సో ప్రైమరీ కరెంట్ ఆఫ్ ఆటో ట్రాన్స్ఫార్మర్. సో ఇక్కడ నాకు ప్రైమరీ కరెంట్ కావాలి అంటే, సో మనకేంటంటే, సో ఆటో ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ, సో ఆటో ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం ఏం చేస్తాం, ప్రైమరీ కరెంట్ కనుక్కుంటాం. సో ఆటో ట్రాన్స్ఫార్మర్, సో కెపాసిటీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క రేటింగ్ అనేది కెపాసిటీ ఏదైతే ఉందో ఆటో ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ అనేది, సో ఇది సేమ్గా ఉంటుంది ఎంటైర్ దీనికి. అంటే ఏంటి, మనకి ఎంత అయితే తీసుకున్నామో ఇంతకుముందు 220 kV అనేది 220 kV అనే ఉంటుంది. సో ఇక్కడ నాకు ఈ యొక్క ప్రైమరీ కరెంట్ ఆఫ్ ఆటో ట్రాన్స్ఫార్మర్ అన్నప్పుడు ఇక్కడ నాకు ఏమవుతుందంటే, ఇక్కడ చూడండి, సో అంటే ఏంటి, ఇక్కడ ఈ యొక్క I1 వాల్యూ కావాలి. సో I1 వాల్యూ కావాలి అన్నప్పుడు, సో దాని కరస్పాండింగ్ వోల్టేజ్ ఏదైతే ఉందో 2000 volts తీసుకుంటాం. దాని యొక్క రేటింగ్ ఎంత ఉందో 220. సో ఈ యొక్క రేటింగ్ ఓవర్ వోల్టేజ్ చేసామంటే మనం కరెంట్ వస్తుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ నాకు ఏంటంటే దీన్ని VL ఇంటూ ILగా తీసుకుంటాం. సో ఎందుకని, లో వోల్టేజ్ సైడ్ కాబట్టి. నాకు లో వోల్టేజ్ అంటే ఇక్కడ చూడండి, ఇదేమో VH, ఎందుకంటే హై వోల్టేజ్, ప్రైమరీతో కంపేర్ చేసుకుంటే సెకండరీ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి. ఇదేమో లో వోల్టేజ్ కాబట్టి VLగా తీసుకున్నాం, దీనేమో VHగా తీసుకున్నాం. ఓకేనా? లేదు మీకు అలా గుర్తు లేదంటే దీన్ని V1గా తీసుకోండి ప్రైమరీ సైడ్, సెకండరీ సైడ్ V2గా తీసుకోండి. సో ఇప్పుడు చూడండి, సో ఆటో ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ ఎంత అంటే 220 kVA. సో వోల్టేజ్ ఎంత అంటే నాకు 2000. సో కరెంట్ ఎంత అంటే తెలియదు. ఓకేనా? సో ఇప్పుడు నాకు ఇది ఏమవుతుందంటే నాకు ఓన్లీ వాల్యూ కావాలి కాబట్టి, సో ఇక్కడ నేను యూనిట్స్ పక్కన పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు నాకు ఇది ఏమవుతుందంటే నాకు, సో దీన్ని మనం క్యాన్సిల్ చేసుకుంటే ఎంత వస్తుందంటే నాకు, సో 110 ఆంపియర్స్ వస్తుంది. సో నాకు కరెంట్ ఎంత వచ్చింది ఇక్కడ, సో ప్రైమరీ కరెంట్ ఎంత అంటే ఇక్కడ నాకు 110 ఆంపియర్స్.
సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ గ్రీన్లో ఇండికేట్ చేసాను చూడండి. సో I1 వాల్యూ వచ్చేసి 110, I2 వాల్యూ 100 ఆంపియర్స్. మరి 10 ఆంపియర్స్ ఎలా పాస్ అయినట్టు అంటే, సో ఇక్కడ చూడండి, ఇదేమో ఎంటరింగ్ కరెంట్, ఇదేమో లీవింగ్ కరెంట్. అంటే ఈ పాత్లో ఎంత కరెంట్ పాస్ అవుతుందంటే నాకు 10 ఆంపియర్స్ కరెంట్ పాస్ అవుతుంది. సో కాబట్టి మనం ఏం చేసాం, ఇక్కడ IL మైనస్ IH గా రాసుకున్నాం దీన్ని. సో మీకు డెరివేషన్ వేసేటప్పుడు నేను IL మైనస్ IH అని రాసుంటాను. సో ఇక్కడ నాకు IL వాల్యూ 110, IH వాల్యూ 100. ఆ రెండు డిఫరెన్స్ ఎంత అయింది, 10 ఆంపియర్స్. సో ఆ 10 ఆంపియర్స్ కరెంట్ ఇక్కడ పాస్ అవుతుంది అన్నమాట. ఓకేనా. సో అది, సో చూడండి నెక్స్ట్. సో ఇప్పుడు నాకు కరెంట్ అనేది 110 ఆంపియర్స్ వచ్చింది. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏం కావాలి అంటే నాకు KVA రేటింగ్ కావాలి. అంటే ఇండక్షన్ పవర్ ట్రాన్స్ఫర్ త్రూ ఇండక్షన్, పవర్ ట్రాన్స్ఫర్ త్రూ కండక్షన్ కావాలి. ఇక్కడ పవర్ ట్రాన్స్ఫర్ త్రూ ఇండక్షన్, పవర్ ట్రాన్స్ఫర్ త్రూ కండక్షన్ అన్నప్పుడు సో పవర్ ట్రాన్స్ఫర్, సో ఇక్కడ ఇండక్షన్ రాసుకోండి, ఇండక్షన్ పవర్ ట్రాన్స్ఫర్, ఆటో ట్రాన్స్ఫార్మర్. సో మనకు ఆటో ట్రాన్స్ఫార్మర్ యూస్ చేసుకొని మనం ఇండక్షన్ కండక్షన్ ద్వారా పవర్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తాం. అయితే మరి ఇండక్షన్ పవర్ ఎలా కనుక్కుంటాం, కండక్షన్ పవర్ ఎలా కనుక్కుంటాం అనేది చూద్దాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి డయాగ్రామ్లో. సో ఇక్కడ నాకేంటంటే ఈ యొక్క ఇండక్షన్ పవర్ ట్రాన్స్ఫర్ అంటే ఎక్కడ తీసుకుంటాము ఏంటంటే, సో ఇక్కడ చూడండి, నేను రెడ్ లైన్ ఇండికేట్ చేస్తాను, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనకేంటంటే ఈ డయాగ్రామ్లో, సో ఈ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని మనం సిరీస్ వైండింగ్ అంటాం. దీన్ని ఏమంటాం, సిరీస్ వైండింగ్ అంటాం. అదే నాకు ఈ పార్ట్ ఏదైతే ఉందో కామన్ గా, అంటే ప్రైమరీ సైడ్, సెకండరీ సైడ్, లో వోల్టేజ్ సైడ్, హై వోల్టేజ్ సైడ్ కామన్ గా ఉండేదాన్ని కామన్ వైండింగ్ అంటాం. కామన్ వైండింగ్ అంటాం. సో ఇక్కడ ఏదైతే కామన్ గా ఉందో, సో దాని ద్వారా ట్రాన్స్ఫర్ అయ్యే పవర్ ఏంటంటే కండక్షన్ పవర్. సో అలా కాకుండా సిరీస్ వైండింగ్ ఏదైతే ఉందో, సో ఆ సిరీస్ వైండింగ్ లో ఏదైతే ఉందో దాని ద్వారా ట్రాన్స్ఫర్ అయ్యే పవర్ ఏంటంటే ఇండక్షన్ పవర్. ఓకేనా. సో ఇండక్షన్ పవర్ ఏంటి అంటే, ఏదైతే మనం సిరీస్ వైండింగ్ తీసుకున్నామో ఆ సిరీస్ వైండింగ్ దగ్గర ఉండే వోల్టేజ్, అందులో పాస్ అయ్యే కరెంట్ మల్టిపుల్ చేస్తే వచ్చేది ఇండక్షన్ పవర్. ఓకేనా. సో కాబట్టి నాకు ఇది ఏంటంటే ఇది ఇండక్షన్. సో సిరీస్ వైండింగ్ ద్వారా పవర్ ట్రాన్స్ఫర్ దాన్ని మనం ఏమంటాం, ఇండక్షన్ పవర్ ట్రాన్స్ఫర్ అంటాం. కామన్ ఏదైతే ఉందో అది కండక్షన్ అన్నాం కదా. సో అంటే దీని ద్వారా ఇక్కడ ప్రైమరీకి, సెకండరీకి, హై వోల్టేజ్ సైడ్కి, లో వోల్టేజ్ సైడ్కి కామన్గా ఉండే దాన్ని మనం ఏమన్నామంటే ఇక్కడ కండక్షన్ అంటున్నాం. సో ఇది కామన్ వైండింగ్ని కండక్షన్ అంటున్నాం. సో ఇక్కడ కండక్షన్ ద్వారా పవర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నమాట. ఓకేనా. సో దీన్నేమో కండక్షన్ అంటాం, దీన్నేమో ఇండక్షన్ అంటాం. సో ఇప్పుడు పవర్ క్యాలిక్యులేషన్ అన్నప్పుడు, సో ఇక్కడ ఇండక్షన్ తీసుకున్నప్పుడు ఇక్కడ వోల్టేజ్ ఎంత ఉంది, నాకు 200 volts ఉంది. అందులో పాస్ అయ్యే కరెంట్ ఎంత, 100 ఆంపియర్స్. సో కాబట్టి నాకు ఇక్కడ ఏమవుతుందంటే, సో పవర్ ట్రాన్స్ఫర్ ఇన్ ఆటో ట్రాన్స్ఫార్మర్ త్రూ ఇండక్షన్ అన్నప్పుడు ఇప్పుడు నాకేమొస్తుంది, KVA రేటింగ్ అన్నప్పుడు, సో KVA రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఇండక్షన్ అంటే ఇదేమవుతుంది, జనరల్గా వోల్టేజ్ ఇంటూ కరెంట్ అంటే. సో ఇండక్షన్ దగ్గర వోల్టేజ్ ఎంత ఉందంటే నాకు 200, అందులో పాస్ అయ్యే కరెంట్ ఎంత అంటే 100, మొత్తం ఎంత అయింది 20 KVA. సో అదే నాకు, సో KVA విత్ రెస్పెక్ట్ టు కండక్షన్, KVA విత్ రెస్పెక్ట్ టు కండక్షన్ అన్నప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తాం, వోల్టేజ్ ఇంటూ కరెంట్ గా తీసుకుంటాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సో ఇక్కడ నాకు వోల్టేజ్ ఎంత ఉంది, ఇక్కడ 2000 volts, అందులో పాస్ అయ్యే కరెంట్ ఎంత, 10 ఆంపియర్స్. సో కాబట్టి నాకు ఇదేమవుతుందంటే ఇక్కడ నాకు, సో 2000 ఇంటూ 10 అంటే ఇదంతా ఏంటంటే 200 KVA అయింది. సో దీన్ని ఈ యొక్క కండక్షన్ వోల్టేజ్ని రేటింగ్ని ఇంకో విధంగా ఎలా చేయొచ్చు అంటే మనం, సో టోటల్ రేటింగ్, సో టోటల్ ఆటో ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ మైనస్ KVA రేటింగ్ ఆఫ్ ఇండక్షన్. సో దీన్ని చేసినా కానీ నాకు ఏమొస్తుందంటే ఇక్కడ నాకు కండక్షన్ యొక్క రేటింగ్ వస్తుంది, నాకు 220 KVA. అదే నాకు
కేవీఏ విత్ రెస్పెక్ట్ టు ఇండెక్స్ నాకు ఇక్కడ 20 కేవీఏ, కాబట్టి 20 కేవీఏ. సో ఈ రెండు సపరేట్ చేస్తే నాకు ఎంత వస్తుందంటే ఇక్కడ నాకు 200 కేవీఏ. సో ఈ విధంగా మనం ఏం చేస్తారంటే సో ఇండక్షన్ పవర్ ట్రాన్స్ఫర్, కండక్షన్ పవర్ ట్రాన్స్ఫర్ అనేది కనుక్కుంటాం ఒక ట్రాన్స్ఫార్మర్కి. ఓకే, సో ఇది. సో నెక్స్ట్ ఏం కనుక్కోవాలంటే మనము ఎఫిషియన్సీ అనేది కనుక్కోవాలి. సో ఎఫిషియన్సీ కనుక్కోవాలంటే ఆల్రెడీ వాడు 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్కి ఎఫిషియన్సీ ఇచ్చేసాడు. సో ఎఫిషియన్సీ క్యాలిక్యులేషన్, ఎఫిషియన్సీ క్యాలిక్యులేషన్. సో ఆటో ట్రాన్స్ఫార్మర్కి ఎఫిషియన్సీ ఎలా ఉంటుంది అంటే నార్మల్ ట్రాన్స్ఫార్మర్ కంపేర్ చేసుకుంటే ఆటో ట్రాన్స్ఫార్మర్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది అన్నాం. మరి అది ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ నాకేంటంటే 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్కి ఎఫిషియన్సీ ఎంత ఇచ్చాడు అంటే 98% ఇచ్చాడు. సో 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ ఎఫిషియన్సీ ఈక్వల్ టు 98%. అయితే ఆటో ట్రాన్స్ఫార్మర్ ఎఫిషియన్సీ ఎంతో కనుక్కోవాలి. సో ఇక్కడ నాకు జనరల్గా ఏంటంటే అవుట్పుట్ పవర్, సో అవుట్పుట్ పవర్ పవర్ ఇన్ పవర్, ఇన్పుట్ పవర్ ఇంటూ 100. సో దీన్ని ఇంకో విధంగా రాసుకుంటాం మనం, అవుట్పుట్ పవర్ ఓవర్ అవుట్పుట్ పవర్ ప్లస్ లాసెస్ ఇన్ ఎఫిషియన్సీని ఇలా రాసుకుంటాం కదా. సో ఇప్పుడు నాకు ఎఫిషియన్సీ ఎంత ఇచ్చాడు 98%. 98 ఎలా రాసుకోవచ్చు మనం 0.98గా రాసుకోవచ్చు. సో ఇక్కడ అవుట్పుట్ పవర్ అంటే సో ట్రాన్స్ఫార్మర్ యొక్క రేటింగ్, ఆ పవర్ ఎంత ట్రాన్స్ఫర్ చేస్తుందో అదే నాకు ఏమవుతుంది అవుట్పుట్ పవర్ అవుతుంది. సో మనకి ఇచ్చిన 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ యొక్క రేటింగ్ ఎంత ఇచ్చాడు 20 కేవీఏ ఇచ్చాడు. సో మనకి ఇచ్చిన 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ యొక్క రేటింగ్ ఎంత అంటే, సో కాబట్టి నాకేమవుతుంది అదే నాకు అవుట్పుట్ పవర్ అవుతుంది. సో 20 కేవీఏ కాబట్టి కేవీఏ ప్లస్ లాసెస్ తెలియదు నాకు, సో ఆ లాసెస్ అనేది పక్కన పెట్టేస్తాను. సో ఇప్పుడు నా దీని నుంచి వస్తుంటే నాకు దీన్ని మీరు క్యాలిక్యులేట్ చేస్తే క్యాలిక్యులేటర్లో, సో దీని వాల్యూ అరౌండ్ ఎంత వస్తుందంటే నాకు లాసెస్ 408 వాట్స్ వస్తుంది. సో ఇదే నాకు ఏమవుతాయి టోటల్ లాసెస్ అవుతాయి. సో లాసెస్ ఎంత అంటే నాకు 408 వాట్స్ నాకు లాసెస్ అనేటివి వచ్చాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టోటల్ లాసెస్ అనేటివి ఆటో ట్రాన్స్ఫార్మర్లో ఎంత ఉంటాయో ఆ టోటల్ లాసెస్ అనేవి 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ కూడా సేమ్ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి టోటల్ లాసెస్, సో టోటల్ లాసెస్ 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ ఈక్వల్ టు ది టోటల్ లాసెస్ ఇన్ ఆటో ట్రాన్స్ఫార్మర్. కాబట్టి నాకు ఏమవుతుంది ఆటో ట్రాన్స్ఫార్మర్ ఒక లాసెస్ ఏమవుతాయి అంటే 408 వాట్స్ వస్తాయి. సో ఇప్పుడు ఎఫిషియన్సీ, సో ఎఫిషియన్సీ ఆఫ్ ఆటో ట్రాన్స్ఫార్మర్. సో ఇక్కడ ఎఫిషియన్సీ ఆఫ్ ఆటో ట్రాన్స్ఫార్మర్ అప్పుడు సో దీనికి కూడా సేమ్ ఫార్ములానే కదా, పవర్ బై అవుట్పుట్ ప్లస్ లాసెస్. సో ఇక్కడ అవుట్పుట్ పవర్ అన్నప్పుడు ఏమొస్తుంది ఆటో ట్రాన్స్ఫార్మర్ యొక్క రేటింగ్ వస్తుంది. ఇక్కడ ఆటో ట్రాన్స్ఫార్మర్ యొక్క రేటింగ్ ఎంత వచ్చింది నాకు 220 కేవీఏ. సో 220 కేవీఏ, సో ఈ వాల్యూ అన్నమాట. సో దాని రేటింగ్ ఎంత అంటే నాకు 220 కేవీఏ. సో కాబట్టి నాకు ఇక్కడ ఎంత తీసుకోవాలంటే మనము 220 ఇంటూ